దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ అందరినీ కోరేది ఒకటి, సికింద్రాబాద్ లో పద్మారావు గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. ప్రజల మనిషి, మీరు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి పోయినా మీకు అందుబాటులో ఉండే మనిషి. రేపటి రోజున మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారి దగ్గర పోయి అడిగి చేయించగలిగే మనిషి. మీరు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే 13 తారీఖు నాడు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి ఓటేయండి. ఒకవేళ మీకు మనసు నిండా ప్రేమని గమ్మతైందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు, అన్న మా కేసీఆర్ అంటే ఇష్టమేనే, కానీ పార్లమెంట్ కాడికి వచ్చే వరకు మీరు ఏం చేస్తారన్నా, మీకేముంటుందన్నా మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి నేను చెప్తున్నా ఒకటే మాట, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు కొంతమంది ఇదే మాట అన్నారు, దబ్బన కేసీఆర్ 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా ఏం చేస్తారా మీరు, తెలంగాణ రావాలంటే 272 మంది ఒప్పియాలి కదా అన్నారు. ఆ రోజు మీరు 5 సీట్లు ఇచ్చారు కేసీఆర్. ఆ 5 సీట్లతోనే పార్లమెంట్ నొప్పించి 35 పార్టీలు నొప్పించి తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. రేపు మీరు 10 అప్పచెప్పండి, 10 అప్పచెప్పండి, ఢిల్లీ మెడలు అంతకపోతే మమ్మల్ని పట్టుకోండి.